మీరు కొన్ని ఈక్వేషన్స్ రాస్తా చెప్పండి, అది ఏది పాలినామియల్ ఏది నాట్ పాలినామియల్ అని. P of x is equal to 2x square plus root x. Yeah, it's not a polynomial. P of x is equal to 3x cube plus 4x power minus 2 plus 3. Reasons రాయండి పక్కన ఎందుకు నాట్ పాలినామియల్ అంటే 8x square minus 2 by x. P of x is equal to 4x plus 3. P of x is equal to 5x power 1 by 3 plus 3x square minus 2. వీటిలో ఏదేది పాలినామియల్స్ ఏది నాట్ పాలినామియల్స్ అని చెప్పి ఫాస్ట్గా చెప్పు. రాసుకో ఫస్ట్ రాయి. ఫస్ట్ వన్ పాలినామియల్, సెకండ్ వన్ కూడా పాలినామియల్, థర్డ్ వన్ నాట్ ఏ పాలినామియల్. ఏ వన్ ఇవన్నీ రాష్ట్రీయాన్ని నాట్ పాలినామియల్స్ ఇవి. సో నాట్ పాలినామియల్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి. ఎందుకు నాట్ పాలినామియల్స్ పక్కన రీజన్స్ రాయండి. ఎందుకంటే రూట్ ఉంది, నెగిటివ్ లో పవర్ ఉండదు, p బై q ఫార్ములా ఉండదు, ఒక వేరియబుల్ మనకు ఎప్పుడైనా కానీ x వాల్యూ రూట్ లో రాకూడదు, రూట్ లో ఎప్పుడు రాకూడదు. అండ్ -2 అంటే పవర్ ఎప్పుడు నెగిటివ్స్ లో ఉండకూడదు. అండ్ ఇక్కడ p బై q ఫార్ములా x అనేది p బై q ఫార్ములా ఉండదు, x అనేది p బై q ఫార్ములా ఉండదు. అండ్ x అనేది ఎప్పుడైనా కానీ పవర్ లో ఉండకూడదు, వేరియబుల్స్ ఎప్పుడైనా పవర్స్ లో ఉండకూడదు. అండ్ ఇక్కడ ఏంటి ఎప్పుడైనా కానీ మనకు p బై q ఫార్మ్ లో పవర్స్ ఎప్పుడు ఉండకూడదు, పవర్స్ ఎప్పుడు p బై q ఫార్మ్ లో ఉండకూడదు. సెకండ్ ఎక్సర్సైజ్ లో ఏ ప్రాబ్లమ్స్ మీకు చెప్పింది? ఫస్ట్ సెకండ్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్ లో ఏ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ ఏనా సెకండ్ క్వశ్చన్? అయిపోయింది. చాలా లేట్ వస్తున్నాను. నేనైతే 7:50 వచ్చినా 7:30 వస్తుంది. తెలుసా ఉండడం కూడా తెలియదు నీకు? చేస్తున్నా రాసుకోవాలి కదా మీరు. ఇంకా రాసుకున్నావా? రీజన్స్ ఎందుకు రాసుకోలేరా? రీజన్స్ రాసుకో. ఏం రాసినా రూట్స్ రాకూడదని రాయి. వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ రూట్ ఫార్మ్. ఇక్కడ పవర్ ఆఫ్ వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఆర్ నెగిటివ్ హోల్ నెంబర్స్. హోంవర్క్స్ చెప్తున్నా కానీ ఇప్పుడు నోట్ అని పెట్టుకొని ఒకటి రాసుకోండి. నోట్ అని పెట్టుకొని ఒకటి రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే
నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ లీనియర్ ఈక్వేషన్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ 1. సో లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయి మనకంటే ఒకటే జీరో వస్తుంది. ఎన్ని వస్తుంది? ఒకటే జీరో వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయంటే మ్యాక్సిమం ఆర్ అట్లీస్ట్ 2. మ్యాక్సిమం 2 అయినా రావచ్చు, లేదంటే 2 కంటే తక్కువ అయినా కూడా రావచ్చు. కాకపోతే 2 కంటే ఎక్కువ మాత్రం రాదు. సో మ్యాక్సిమం జీరోస్ ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం 2, మినిమమ్ 2 కంటే తక్కువ ఎంతైనా రావచ్చు. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్కి, క్యూబిక్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? సేమ్ మ్యాక్సిమమ్ ఆర్ అట్లీస్ట్ 3. మ్యాక్సిమం ఆర్ అట్లీస్ట్ 3. ఎన్ని జీరోస్ వస్తాయి? 3 జీరోస్ వస్తాయి. 3 జీరోస్ అంటే ఏంటి? 3 వాల్యూస్ వస్తాయి మనకి. మీకు ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చిండో? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నారు. చూడు క్వశ్చన్ చూడు, డిస్టెన్స్ తేలే. చూడు క్వశ్చన్ చూడు ఏముంది? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నారు. x² - 2x - 8 ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఇది 2.2 మీ దాంట్లో ఉండదు, ఇది స్టేట్ సిలబస్ కదా, దాంట్లో సిబిఎస్ఈ ఇది ఉంటుంది. కాకపోతే ఈ చాప్టర్ పాలినామియల్స్లో ఉంది. 3.1లోనో 3.2లోనో ఉంటుంది. చూడండి సార్, 3.3లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. రే వినో, సో దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి? దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్ వస్తాయి. పవర్ 2 ఉంది కాబట్టి మనకి ఏం చెప్పిన? క్వాడ్రాటిక్ పాలినామియల్కి మ్యాక్సిమం అట్లీస్ట్ 2 జీరోస్ వస్తాయి మనకు. అంటే దీన్ని సాల్వ్ చేస్తే అట్లీస్ట్ 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నారు మనకు? దీన్ని మనము సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాము? స్ప్లిట్టింగ్ మెథడ్ చెప్పారా మీకు ఎవరన్నా? సో x² స్ప్లిట్టింగ్ మెథడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము? ఈ 2 నంబర్స్ని మల్టిప్లై చేస్తాం ఫస్ట్. సో 8x² వస్తుంది. 8x² డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకు ఎడిషన్ చేసినా కానీ సబ్ట్రాక్షన్ చేసినా కానీ మనకు ఇక్కడ మిడిల్లో 2x అనేది రావాలి. ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూస్ తీసుకుంటే నాకు 8 వస్తుంది. 2 4s are 8 వస్తుంది. 2 4 ఇప్పుడు సింబల్స్ ఏం పెడితే వస్తుంది? ఇక్కడ నాకు ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -8x². సో ఏ సింబల్ రెండింటికి మైనస్ పెడితే ప్లస్ అయిపోతుంది కదా. రెండింటికి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్, కానీ ఇక్కడ నాకు మైనస్ ఉంది కదా. -4x + 2x. సో ఇక్కడ x ఉంది కాబట్టి x అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తాం మనము? x²
ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 8. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, 8x కామన్ తీసుకుంటే x ప్లస్ 2 మైనస్ 4 కామన్ తీసుకుంటే x ప్లస్ 2. x ప్లస్ 2 కామన్ తీసిస్తే x మైనస్ 4 రిమైండర్ వస్తుంది. సో మనకి ఎన్ని జీరోస్ వచ్చినాయి, x ప్లస్ 2 అనేది ఒక జీరో, x మైనస్ 4 అనేది ఒక జీరో. అంటే p ఆఫ్ x ఇది, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆన్సర్ రాలే ఇంకా, ఇవన్నీ p ఆఫ్ x లేదు. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు నాకు ఏం వచ్చినాయి, 2 జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు p ఆఫ్ x నేను జీరో ఫామ్ తీసుకున్నాను, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఎప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు జీరోస్. p of x is equal to 0 తీసుకుంటే x plus 2 into x minus 4 is equal to 0 అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, x is equal to minus 2 or 4. అంటే 2 zeros వచ్చినాయా లేదా, 2 zeros వచ్చినాయి. కానీ మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు, జీరోస్ ఏమో మైనస్ 2 కానీ 4 వచ్చింది. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్కి మధ్య రిలేషన్స్. ఇప్పుడు ఈ ప్లస్ 2 ఇటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మైనస్ 2 కదా, ఈ మైనస్ 4 ఇటు వెళ్ళినప్పుడు ప్లస్ 4 కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a. సమ్ ఆఫ్ zeros, that is alpha plus beta is equal to minus b by a. b ఎక్కడ ఉంది, b 2 కాకపోతే ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2 బై a 1. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ 2. సో ప్లస్ 2 వచ్చింది, ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా c/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. c వాల్యూ ఎంత, మైనస్ 8 బై a వాల్యూ ఎంత 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ 8 వచ్చింది. ఏమన్నా ప్రూవ్ చేయమన్నాడు కదా, ప్రూవ్ చేస్తే అయిపోతుంది కదా. దాంట్లో ఇట్లా రాసుకున్నాం కరెక్ట్, కానీ ప్రూవ్ వెరిఫై చేయాలి. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాము, ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నాం కదా, మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ మైనస్ 2 అండ్ 4 వచ్చింది కదా. సో ఇక్కడ మైనస్ 2 ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు, ప్లస్ 2 వస్తుంది కదా. సో ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది. సేమ్ అలానే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఎంత ఉంది మనకు, మైనస్ 2 ఉంది, మైనస్ 2 ఇంటూ బీటా ఎంత 4 ఉంది. సో మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 8. సో మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 వచ్చింది. ఇది కూడా LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. ఏది లేరా, నువ్వు కొడుకోవడానికి వచ్చినా, బుక్ ఏది మీదే రాసుకున్నావు ఫస్ట్, అది నీకు చూడు. చేసుకోవా, చెప్తా అక్కడికి వస్తా.
రాసుకున్నావా రేపేనా ఇంట్లో రాస్తావా ట్యూషన్ బుక్లో అర్థమైందా ఇక్కడ డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు నీకు స్ప్లిట్టింగ్ మెథడ్ వచ్చా రాదా స్ప్లిట్టింగ్ మెథడ్ సో ఫస్ట్ ఏం చేస్తాం ఇనిషియల్ వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూని మల్టిప్లై చేస్తాము మల్టిప్లై చేసి మనకి ఏం వచ్చేది 8x² వస్తుంది కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -8x² వస్తుంది సో ఆ -8x²ని స్ప్లిట్ చేయాలి మనం -8x² స్ప్లిట్ చేయాలి స్ప్లిట్ చేస్తే నాకు మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి మిడిల్లో ఏ టర్మ్ ఉంది -2x అనే టర్మ్ రావాలి సో ఏ వాల్యూస్ తీసుకుంటే నాకు -2x అనేది వస్తుంది జనరల్గా 2 4 తీసుకుంటే 8 వస్తుంది కానీ నేను ఏ దానికి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే నాకు -2x రావాలి సపోజ్ నేను ఇక్కడ ప్లస్ తీసుకొని ఇక్కడ మైనస్ తీసుకున్నాను ఏమొస్తుంది నాకు +2x వస్తుంది కానీ ఇక్కడ ఏం కావాలి -2x కావాలి సో అందుకే ఏం చేస్తే సింబల్స్ చేంజ్ చేస్తాం సో ఇక్కడ ప్లస్ తీసుకొని ఇక్కడ మైనస్ గ్రేటర్ వాల్యూకి మైనస్ ఉంటేనే కదా ఆన్సర్ నాకు మైనస్ వచ్చేది అర్థమైందా సో గ్రేటర్ వాల్యూకి మైనస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ x ఉంది కాబట్టి x × x x² అయిపోతుంది సో +2x -4x వచ్చింది +2x -4x తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే x అనేది కామన్ తీసుకున్నాం x కామన్ తీసుకుంటే x+2 వచ్చింది -4 కామన్ తీసుకుంటే x+2 వచ్చింది రెండిట్లో x+2 కామన్ కానీ x+2 కామన్ తీసుకుంటే x ఇక్కడ రిమైండర్ -4 ఇక్కడ రిమైండర్ x - 4 వస్తుంది అండ్ p(x) 0 తీసుకున్నాం అనుకో p(x) 0 సబ్స్టిట్యూట్ చేస్తే x+2 × x - 4 0 అవుతుంది అప్పుడు మనకు జీరోస్ వాల్యూ వచ్చేస్తుంది ఈ జీరోస్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ జీరోస్ అంటే ఇది ఆల్ఫా అనుకుంటాం దీన్ని బీటా అనుకుంటాం ఒకటి ఆల్ఫా ఒకటి బీటా సో ఆల్ఫా బీటా వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ రెండు సేమ్ వస్తుందా రాలేదా అని చెక్ చేస్తాం అర్థమైందా రాసుకున్నాం అయిపోయిందా ఏదో థర్డ్ వన్ అన్నమాట దాన్ని ట్రై చేసి స్ప్లిట్టింగ్ మెథడ్ ట్రై చేద్దాం కూడా స్ప్లిట్ చేయడం (6x² - 3 - 7x) ఫస్ట్ దాన్ని అరేంజ్ చేసుకోవాలి రీఅరేంజ్ చేసుకోవాలి దాన్ని రీఅరేంజ్ చేసుకుని సాల్వ్ చేయండి సాల్వ్ చేయి ఫస్ట్ దాన్ని రీఅరేంజ్ చేసుకోండి sum of zeros product of zeros అలా రాయాలా sum of zeros is equal to alpha plus beta is equal to minus b/a is equal to అలా రాసుకుంటాం ఆల్ఫా ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయి బీటా ప్లస్ మనం సబ్స్టిట్యూట్ చేయి నెక్స్ట్ ట్రై చేయండి 7 స్ప్లిట్టింగ్ చేయలేదా మల్టిప్లికేషన్ ఏమి వస్తుంది 7 ఎందుకు వస్తుంది రీఅరేంజ్ చేసుకోవాలని చెప్పిన రీఅరేంజ్ చేసుకోవాలి దానిలో రీఅరేంజ్ చేసుకోవా రీఅరేంజ్ చేయడం అంటే ఏంటి 6x² ఏం చెప్పినా నేను ఎప్పుడైనా కానీ పవర్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో రావాలని చెప్పిన ఇటువినో పవర్స్ ఏం రావాలి డిసెండింగ్ ఆర్డర్లో రావాలి ఎప్పుడైనా కానీ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడు ax² + bx⁴1 + cx⁴0 ఇదేమైంది అంత పవర్స్ నీకు డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయా లేదా ఎప్పుడైనా కానీ పవర్స్ డిసెండింగ్ ఆర్డర్లోనే రాసుకోవాలి సో ఎప్పుడైనా (6x² - 7x - 3 ఈ ఫార్ములా ఇప్పుడు ట్రై చేయి దాన్ని స్ప్లిట్ చేయి ఇప్పుడు
6 into 3 minus 18 వస్తుంది. నా 18 ఎక్కడెక్కడ వస్తుంది ట్రై చేయండి. 18 2 into minus 9 2 into minus 9 minus 9 minus 18 x square వచ్చింది. 2 into minus 9 కరెక్ట్. x పెట్టాలన్నా x చేయండి. సరే 6x square plus 2x minus 9x minus 3. ఇవన్నీ p of x is equal to. సో 6x square లో మనం ఏం కామన్ తీసుకోవచ్చు? 2 into x కామన్ తీసుకోవచ్చు. సో 2 into x కామన్ తీసుకుంటే ఇక్కడ 3x plus 1 minus 3 కామన్ తీసుకుంటే 3x plus 1. ఇక్కడ 3x plus 1 ఇక్కడ 3x plus 1 కామన్ ఉంది. 3x plus 1 2x minus 3. ఇక్కడ 6x square plus 2x minus 9x plus minus 3 కదా ఉంది నీకు. ఇప్పుడు ఏంటి 2x కామన్ ఇస్తే ఇక్కడ 3x plus 1 రాకుంటే ఏమొస్తుంది? ఇక్కడ minus 3ని కామన్ తీస్తున్నాం మనము. మైనస్ 3ని కామన్ తీసినప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అర్థమైందా? మైనస్ 3ని కామన్ తీసేటప్పుడు ఈ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు if p of x is equal to 0 తీసుకున్నాం అనుకో, p of x 0 తీసుకుంటే 3x plus 1 2x minus 3 is equal to 0 అయిపోతుంది. 3x plus 1 is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే చెప్పినప్పుడు minus 1 3x is equal to minus 1 x is equal to minus 1 by 3 and ఇంకోటి ఏమొస్తుంది? 2x minus 3 is equal to 0 2x is equal to 3 x is equal to 3 by 2. సో ఆల్ఫా ఒకటి బీటా ఒకటి అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. ఇవి తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయగా సబ్స్టిట్యూట్ చేయి. రాసుకో ఎక్కడన్నా. Therefore, zeros of a polynomial are minus 1 by 3, sum of zeros and product of zero substitute J. Right? Sum of zero product of zero substitute J. Sum of zeros product of zeros వస్తుందా?
సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా దాంట్లో నుంచి సబ్స్టిట్యూట్ చేయి ఏబిఎం వాల్యూస్ దీంట్లో నుంచి తీసుకో ఏబి వాల్యూస్ దీంట్లో నుంచి తీసుకుంటాం ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాము దీంట్లో నుంచి ఏబి వాల్యూస్ తీసుకుంటాము ఆల్ఫా బీటా వాల్యూస్ ఇక్కడ మనకు వచ్చినాయి ఆల్ఫా బీటా తీసుకుంటాం రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి ఏది -7/6 వచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా -7/6 వచ్చింది 7/6 వస్తుంది ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది -1/3 ప్లస్ ఒకటి ఆల్ఫా అనుకో ఒకటి బీటా అనుకో అదే కదా ఇంతకుముందు చెప్పింది -1/3 ఇంకోటి 3/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ ఆఫ్ బి వాల్యూ ఎంత ఉంది మనకు -7 బై ఏ వాల్యూ ఎంత ఉంది 6 ఎల్సిఎం వచ్చింది ఇక్కడ మనకు 6 ఎల్సిఎం వస్తుంది ఎల్సిఎం తీసుకోవడం తెలుసు కదా ఎందుకు ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది రెండింటి ఎల్సిఎం తీసుకోవాలి కదా రెండింటి డైరెక్ట్ ఎల్సిఎం 6 రాసినాయి కదా నేను 6 ఎల్సిఎం వచ్చింది ఎల్సిఎం 6 వచ్చినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ -2 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 9 -2 ప్లస్ 9 ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6 ఇక్కడ 9 - 2 ఎంత 7/6 సో 7/6 ఈక్వల్ టు 7/6 సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది LHS RHS చేయమన్నాడు కదా అందుకని ప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏముంది -1/3 ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత ఉంది సి వాల్యూ -3 సో -3 బై ఏ వాల్యూ ఎంత 6 3 1 3 1 3 1 3 2 -1/2 ఈక్వల్ టు -1/2 నెక్స్ట్ 4th నా అర్థమైందా డౌట్ ఉందా ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి డౌట్స్ ఉన్నాయా మీకు 6:30 ఒకటి చేసుకుని వెళ్ళిపోండి మిగతా మీకు హోంవర్క్ అన్నీ సింపుల్ రా సేమ్ ప్రాసెస్ 4u² నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది 4u² అదేనా 4 అన్నావు కదా 4u² ప్లస్ 8u 4u² ప్లస్ 8u దీన్ని సాల్వ్ చేయండి రే దీన్ని సాల్వ్ చేయండి అది అయిపోయిందా ఇది దాన్ని ట్రై చేయి రాసుకో క్వశ్చన్ రాసుకో 4u² ప్లస్ 8u దీనికి స్ప్లిట్టింగ్ చేయలేము డైరెక్ట్గానే వచ్చేస్తుంది ఫ్యాక్టర్స్
ట్రై చేయండి ఫస్ట్. ఏమొస్తుంది దీనికి ఫ్యాక్టర్స్? దీంట్లో నుంచి 4u కామన్ తీసుకోవచ్చు కదా. దీంట్లో నుంచి 4u కామన్ తీసుకోవచ్చా? చూడటు. సో 4u కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? u ప్లస్ 2 వస్తుంది. 4u కామన్ తీసిస్తే u ప్లస్ 2 వచ్చింది. ఇఫ్ డైరెక్ట్ ఇఫ్ ఏం తీసుకుంటాం? p ఆఫ్ x is equal to 0, 4u into u plus 2 is equal to 0. 4u is equal to 0, u is equal to 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది u plus 2 is equal to 0, u is equal to -2. ఇప్పుడు తీసుకుని దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? క్వాడ్రాటిక్ ఫామ్లో రాయాలి. దీన్ని క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా రాస్తారు? 4u² plus 8u plus 0. ఎందుకంటే నీకు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇచ్చింది? ఏమి ఇయ్యలేదు అంటే 0 అజ్యూమ్ చేసుకుంటాము. కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇయ్యలేదు కాబట్టి 0 అజ్యూమ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఆల్ఫా బీటాలో సబ్స్టిట్యూట్ చేయండి. b/, అలా సబ్స్టిట్యూట్ చేయి. ఆల్ఫా బీటా వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అది చేయి. దీన్ని సబ్స్టిట్యూట్ చేయవా? ఆల్ఫా బీటా వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేయి. మీకు కూడా సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3.3లో సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఉదాహరణ వచ్చేసి ఈ 4u² plus 8u క్వశ్చన్ కూడా ఉంది 3.3లో. చరణ్ ఫస్ట్ క్లో ఉంది అది. 3.3లో ఫస్ట్ బిట్ సేమ్ క్వశ్చన్స్ చిన్న ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ స్టేట్ జీరోస్ ఇంకో సెంట్రల్ సిలబస్ చాలా చిన్న ఎక్సైజ్. మీకు 3.4 వరకు ఉన్నది. వాళ్ళకి ఓన్లీ 3.2 2.2 0 is equal to 0, minus 2 is equal to minus 2. వచ్చిందా? చూపి అటు చూపిస్తాను నువ్వు కాదు అటు ఇవి ఓన్లీ చేయి. మరి చేయకపోతే నేను సేమ్ ఉన్నది. ఫస్ట్ డాట్స్ ఉంటే రేపు పట్టుకోవాలి.
అర్థం కాలేదు. మరి అడగాలి కదా, అర్థం కానప్పుడు నేను ఎన్నిసార్లు అడిగి నీకు అర్థమైందా కాలేదా అని అర్థం కాకుండా బ్రెయిన్లోనే పెట్టుకొని పోతే ఫ్యూచర్ ఎట్లా అవుతుంది ఇంకా. మళ్ళీ చెప్తున్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి. ఎనీ చిన్న డౌట్ ఇదా ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు, ఏ ఈక్వేషన్ అయినా మనకు ఇన్కంప్లీట్ ఈక్వేషన్ ఇచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తెలుస్తుంది మనకి. ఇది ఏ ఈక్వేషన్ అని తెలుస్తుంది, పవర్ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తెలుస్తుంది. కానీ మనకు ఈక్వేషన్ ఇన్కంప్లీట్ ఇచ్చింది. మనకి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది జనరల్గా, ఏఎక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈ ఫామ్లో ఉంటుంది. కానీ మనకి ఏమి ఇచ్చాడు, ax² వాల్యూ ఇచ్చేసాను, bx వాల్యూ ఇచ్చాను అండ్ c వాల్యూ ఇవ్వలేదు. సో c వాల్యూని ఏం అజ్యూమ్ చేసుకుంటాం, 0 ఉందని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఏమొచ్చింది 4u² + 8u + 0 అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇదంతా ఏంటి, p ఆఫ్ x వాల్యూ. p ఆఫ్ x = 4u² + 8u + 0. ఇప్పుడు దీంట్లో మనకు స్ప్లిట్టింగ్ చేయడానికి లేదు, ఎందుకంటే 4 × 0 చేస్తే 0 అయిపోతుంది డైరెక్ట్గా. సో దాన్ని స్ప్లిట్టింగ్ చేయలేము, డైరెక్ట్గా మనకి ఈక్వేషన్ వస్తుంది. అంటే డైరెక్ట్గా నేను ఇదే ఫామ్ తీసుకుంటా. ఈ ఫామ్ తీసుకొని 4u² + 8u తీసుకుంటే దీంట్లో నుంచి 4u అనేది కామన్ తీసుకుంటాము. ఈ 4u కామన్ తీసుకుంటే ఇక్కడ u² మిగులుతుంది కదా, u² ఉంటుంది కాబట్టి u అనేది నీకు రిమైండర్ ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4u × u రాసుకోవచ్చు కదా, 4u × u × u². సో 4u × u ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, 4u × 2 రాసుకోవచ్చు. 2 × 4 8 × u, సో 8u. ఇక్కడ 4u కామన్ ఉంది. సో 4u కామన్ తీసుకుంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు, ఇక్కడ u మాత్రం రిమైండర్ ఉంది, ఇక్కడ 2 రిమైండర్ ఉంది. సో u + 2 ఇది మనకు వచ్చింది. ఈ p ఆఫ్ ఇది x కాదు, ఇది u. p ఆఫ్ u = 0, ఎందుకంటే ఇవన్నీ u టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా u రాస్తున్నాం. సో p ఆఫ్ u = 0 తీసుకున్నాను. 4u × u + 2 = 0. 4u = 0, x + 2 = 0. సో 4u = 0, u + 2 = 0. సో u ఈ 4 వెళ్ళినప్పుడు డివైడెడ్ బై అవుతుంది. సో డివైడెడ్ అయినప్పుడు ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. సో u = 0 వచ్చింది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, u +2 వెళ్ళినప్పుడు -2 అయిపోతుంది. 0 - 2 -2. సో u = -2 ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా ఇవేంటి, ఇది ఒకటి ఆల్ఫా అనుకుంటాం, ఒకటి బీటా అనుకుంటాం. ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా ఎంత ఉంది, 0 ఉంది, ప్లస్ బీటా ఎంత ఉంది, -2 ఉంది. సో -2 -b. b వాల్యూ ఎంత ఉంది మనకు, 8. సో -8 బై a వాల్యూ ఎంత ఉంది, 4. సో 4 1s are 4 2s are. సో -2 -2. LHS RHS ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏంటిది, జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఎంత ఉంది మనకు, 0 ఇంటూ -2 c. c వాల్యూ ఎంత ఉంది, 0. 0/4. 0/4 ఉంటున్నా కానీ 0 వస్తుంది. 0 ఇంటూ ఇది మల్టిప్లై చేసినా 0 వస్తుంది. 0 0. అన్న ఒకటి మ్యాజిక్ బాయ్.